నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి ఇక తెలంగాణలో రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి ఇక తెలంగాణలో ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు దీనికి సంబంధించి మే 13న నాలుగవ దశలో మే 13న ఎన్నికలు ఉన్నాయి దీనికి సంబంధించి తెలంగాణలో లోక్సభ సెగ్మెంట్లు చూసుకుంటే 17 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి దీంట్లో 3 ఎస్సీ రిజర్వ్డ్ 2 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి పెద్దపల్లి నాగర్ కర్నూల్ అలాగే వరంగల్ 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఇక ఆదిలాబాద్ మహబూబాబాద్ 2 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు దీనికి సంబంధించి ఏ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ పడుతున్నారో తెలుసుకుందాం ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీకే ప్రధాన పోటీ ఉంటుంది కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది ఇక బీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంది ఇక 3 ప్రధాన పార్టీలు అంటే మొట్టమొదటిగా ఆదిలాబాద్ ముఖ్యంగా ఆదిలాబాద్ ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు బీజేపీ నుంచి నగేష్ ఉన్నారు గోడం నగేష్ మాజీ ఎంపీ ఆయన బరిలో ఉన్నారు ఇక బీఆర్ఎస్ నుంచి ఆత్రం సకు బరిలో ఉన్నారు ఆ తర్వాత పెద్దపల్లి నియోజకవర్గం ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం దీనికి సంబంధించి రీసెంట్ గానే పెద్దపల్లికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఫైనల్ చేసింది అధిష్టానం వివేక్ వెంకటస్వామి కొడుకు గడ్డం వంశీకృష్ణ ఈయన కాకా వెంకటస్వామి గుడిశెల వెంకటస్వామిగా ప్రసిద్ధి చెందారైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఆయన మనవడు గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు ఇక బీజేపీ నుంచి గోమస శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ నుంచి గోమస శ్రీనివాస్ పెద్దపల్లి బరిలో ఉన్నారు ఇక తర్వాత కరీంనగర్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంకా ఫైనల్ కాలేదు ప్రవీణ్ రెడ్డికే ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది కాకపోతే ఇంకా ఆయన అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కాలేదు ఇక కరీంనగర్ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు బండి సంజయ్ బీజేపీ నుంచి ఉంటే అలాగే బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ ఉన్నారు ఇక వినోద్ కుమార్ సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన ఒక ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలినాళ్ళలో నుంచి ఆయన పార్టీలో ఉన్నారు ఇక కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా కూడా ఉన్నారు బోయినపల్లి వినోద్ కుమార్ ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు ఇక నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు అలాగే నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీ ఆయన ఉన్నారు అలాగే బీఆర్ఎస్ నుంచి ముఖ్యంగా బాజిరెడ్డి గోవర్ధన్ ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు ఆ తర్వాత జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ ఆయన పార్టీ మారారు ఇక అక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ శెట్కర్ ఇక భారతీయ జనతా పార్టీగా పార్టీ మారిన బీబీ పాటిల్ ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆయన ఈసారి పోటీ చేస్తున్నారు అలాగే బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ ఆయన జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక తర్వాత మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు 2 పేర్లు ప్రధానంగా వినిపించాయి ఒకటి నీలం మధు ముదిరాజ్ ఈక్వేషన్ లో భాగంగా ఆయనకే టికెట్ అంటున్నారు మరోవైపు ఇంకో నాయకుని పేరు వినబడుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధుకే వచ్చే అవకాశం ఉంది అలాగే మెదక్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ పేరు వినబడుతుంటే మరోవైపు భారతీయ జనతా పార్టీ నుంచి రఘునందన్ రావు నిల్చుంటున్నాడు ఆయన మాజీ ఎమ్మెల్యే ఆయన బీజేపీ నుంచి నిల్చుంటున్నాడు అలాగే మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంకట్రామరెడ్డి ముఖ్యంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి నిల్చుంటాడు అనేప్పటికీ ఆ పేరు బయటకు వచ్చినప్పటికీ వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు ఇక ఆ తర్వాత మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డి ఉన్నారు ఇక భారతీయ జనతా పార్టీ నుంచి మల్కాజ్గిరి బరిలో ఈటెల రాజేందర్ ఉన్నారు అలాగే బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరి అభ్యర్థిగా బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు వీళ్ళు ముగ్గురు పోటీ పడుతున్నారు ఇక తర్వాత చేవెళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి ఆల్రెడీ ఖరారు చేసింది అధిష్టానం ఇక భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నారు ఇక బీఆర్ఎస్ నుంచి భారత రాష్ట్ర సమితి నుంచి అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు ఇక తర్వాత సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ చూసుకుంటే అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్ ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి ఉన్నారు ఆయన సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి కూడా ఇక బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ బరిలో నిలుస్తున్నారు ఇక హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు భారతీయ జనతా పార్టీ నుంచి మాధవీలత ఆమె బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక తర్వాత బీఆర్ఎస్ నుంచి నిన్ననే ప్రకటించారు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీనివాస్ యాదవ్ ని బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు ఇక తర్వాత నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లు రవి పోటీ చేస్తే నాగర్ కర్నూల్ ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి పోటీ చేస్తే బీజేపీ నుంచి భరత్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు ఆయన సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు భరత్ ప్రసాద్ ఆయన పోటీ చేస్తున్నారు
అలాగే బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన పోటీ చేస్తున్నారు నాగర్ కర్నూలు. ఇది ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక తర్వాత మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే డీకే అరుణ ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డీకే అరుణ పోటీ చేస్తుంది. అలాగే బీఆర్ఎస్ నుంచి మన్నే శ్రీనివాస్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. కానీ నల్గొండ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన మాజీ హోంమంత్రి జానారెడ్డి కొడుకు. రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే బీజేపీ నుంచి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి. ఇక తర్వాత భువనగిరికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంకా ఫైనల్ కాలేదు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థిగా భువనగిరి బూరా నర్సయ్య గౌడ్ ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే వరంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖచ్చితంగా పస్నూరి దయాకరే పోటీ చేస్తారు. ఇంకా ఆయన అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కానప్పటికీ కూడా వరంగల్ నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పస్నూరి దయాకరే ఆయన ఆల్రెడీ పార్టీ మారారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఆయన పేరే ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా వరంగల్ నుంచి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య ఆమె బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. ఇక ఆరూరి రమేష్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వరంగల్ బరిలో ఆయన నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ ఉన్నారు. ఆ తర్వాత మహబూబాబాద్ ఇది ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. దీనికి సంబంధించి బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. మాజీ మంత్రి అయిన బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి నించుంటే మాలతు కవిత ఆమె బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉంది. ఇక బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక మహబూబాబాద్ తర్వాత ఫైనల్ గా ఖమ్మం నియోజకవర్గం. ఇక ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఫైనల్ చేయలేదు. భారతీయ జనతా పార్టీ మాత్రం తాండ్ర వినోద్ రావు ఈయన భద్రాద్రి కొత్తగూడెం చెందినటువంటి నాయకులు ఫైనల్లో అంటే లాస్ట్ స్టేజ్ లో ఈయన అభ్యర్థిత్వం ఖరారు చేశారు. అప్పటి వరకు బరిలో అక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్యే ఆయన ఉన్నారు. అయినప్పటికీ ఈయన మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్టీలో చాలా క్రియాశీలంగా పాల్గొంటున్నాడు. అదేవిధంగా జాతీయ నాయకత్వం ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన తాండ్ర వినోదరావు చాలా సన్నిహితంగా ఉన్నారు. ఆ విధంగా ఆయన టికెట్ తెచ్చుకున్నారు. లాస్ట్ మూమెంట్ వరకు తాండ్ర వినోదరావుకి టికెట్ ఇవ్వద్దని అక్కడ లోకల్ నాయకులు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ భద్రాద్రి చెందినటువంటి తాండ్ర వినోదరావుకి భారతీయ జనతా పార్టీ ఖమ్మం టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారు కాలేదు. బీజేపీ నుంచి తాండ్ర వినోదరావు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీ ఆయన బీఆర్ఎస్ నుంచి బరిలో దిగుతున్నారు. ఇక ఆయన మొన్నటి వరకు బీజేపీలోకి వస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు అని ప్రకటించారు కేసీఆర్. ఇక మొత్తం కూడా 17 సెగ్మెంట్లు చూసుకుంటే భారతీయ జనతా పార్టీ అలాగే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా 17 లోక్సభ అభ్యర్థులను ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 9 లోక్సభ అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. ఇంకా 8 లోక్సభ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో పెట్టింది.